నేను పెద్ద పిచ్చిదాన్ని, అందుకే నేను పెళ్లి చేసుకున్నాను. సంతోషించు, నీకు ఎప్పుడైనా తెలిసింది. నా గురించి ఆలోచించు, నేను ఈ పిచ్చిదాంతో ఎన్నాళ్ళు అలా వేగుతున్నాను. అవునే, మీ అత్త గురించి మీ ఆయనకి ఎందుకు చెప్పవు? మలేరియా గురించి దోమకేం చెప్తావు చెప్పు. నాని బయటికి వెళ్ళి వస్తారా? బాబీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏంటిది చెప్పు. నేను నిన్ను క్వశ్చన్ అడుగుతాను, అస్సలు అబద్ధం ఆడొద్దు. ఏం మాట్లాడుతున్నారా? నేను ఎప్పుడు నీకు అబద్ధాలు చెప్పాను చెప్పు. మరి మన పెళ్ళైనప్పటి నుంచి నువ్వేమైనా బాధపడ్డావా? అదేం క్వశ్చన్ నానా? మన పెళ్ళైనప్పటి నుంచే నాకు బాధలు అనేవి అలవాటు అయిపోయాయి. అవునా? యాక్చువల్ గా బిల్డప్ కొడితే నీ లైఫ్ ని నువ్వే బోరింగ్ గా చేసుకునేవాడు అవుతావు. ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లంటే ఏంటో అనుకున్నాను. నువ్వు నాకు ఈ జన్మకు అర్థం కావు. నన్ను అర్థం చేసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తున్నావు? నన్ను లవ్ చేస్తున్నావా? చీ చీ ఏంటి చీ? చేస్తే చేస్తానని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. అయినా చీ అంటావేంటి? నీ పాస్త మొహానికి నేను కాకపోతే తమన్నా వస్తుందా? సారీ చెప్పు. సారీ నువ్వు చెప్పబోయి ఇన్నర్ వాయిస్ బయటకు వచ్చేసింది. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం, ఎంత మదం. హస్బెండ్ ని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, మరి వైఫ్ సంగతి ఏంటి? వైఫ్ ని నెక్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, ఎందుకంటే నెక్ ఎడ్ తిప్పితే హెడ్ అడ్ తిరగాలి. గుర్తుపెట్టుకో. ఆమంటే టాబ్లెట్ కాదే, ఆమంటే మ్యాంగో. ఎలా ఉంది? బానే ఉంది. బాగుంటే బాగుందాను, బాలేకపోతే బాలేదాను. అటు ఇటు కాకుండా బానే ఉంది ఏంటి? అడుక్కునేవాడికి ముష్టేసినట్టు. చెప్పాలని చెప్పడానికి వాడే పదాలు ఇవన్నీ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బానే ఉంది. ఎందుకు అరుస్తున్నావు? సరే ఇంకెప్పుడు అలా అనలే, తిను. ఇప్పుడు చెప్పు, కూర ఎలా ఉంది? బానే చాలా బాగుంది, చాలా బాగుంది. Anata pataye apate ke na apatia apate ke tu apati to apate good apatie Anana pataye apate ke na apatia apate ke ku apati to apati good apatie. బాబీ ఆగు, ఇట్రా. చెప్పు. 1 to 50 నెంబర్స్ లో ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకో. సరే 3. అయితే నేను నీతో 3 days మాట్లాడను. ఏంటి నాతో 3 days మాట్లాడవా? నా వల్ల కాదురా 3 days నీతో మాట్లాడుకుని ఉండడం. సారీ ఇంకొకసారి అడవా, కరెక్ట్ చెప్తా. సరే చెప్పు. 1 to 50. 50. మాట్లాడదు అంతే. 50 days మాట్లాడదు, అర్థమైందా? నాని, ఈ న్యూస్ చూసావా? ఏంటది? ఆస్ట్రేలియాలో ఒక రీసెర్చ్ చేశారంట. అందులో ఎవరైతే అమ్మాయిలు ఎక్కువసేపు పడుకుంటారో బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్, బీపీ, డయాబెటీస్ లాంటివి రావడానికి తక్కువ ఛాన్స్ ఉన్నాయంట. అవునా బాబీ? వాళ్ళ హస్బెండ్స్ కి. ఇలా అదే ఉంది. ఏమైంది, డల్ గా ఉన్నావు? మనసేం బాగాలేదురా, అందుకు నీతో మాట్లాడదాని వచ్చాను. మరి మనసు బాగున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? చెప్పు. అరే ఏంట్రా ఇది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. Everything is temporary, but my husband is pregnant. Pregnant కాదు, పర్మనెంట్. Permanent.